పాషా గారు, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అనగానే ఏదో రకంగా అడ్డంకులు సృష్టించేటటువంటి కుట్ర చాలా స్పష్టంగా బయటపడుతూ ఉంటుంది. ఒక మంచి పాయింట్ చెప్పారు. నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా ప్రమాదం జరిగితేనే అంటున్నాను, కానీ వర్గాల మధ్య ఘర్షణకే కుట్ర జరుగుతోందని అంటున్నారు. ముందుగా సాక్షి ప్రేక్షకులకి ప్యానెల్లో మిత్రులందరికీ నమస్కారం అండి. సార్, ఈ కుట్రలు ముందు నుంచి జరుగుతున్నాయి. అంటే లాస్ట్ 1 year నుంచి మనం చూస్తున్నాం ఏదో ఒక డైవర్జన్ పాలిటిక్స్. కానీ గడిచిన వారం 10 రోజుల నుంచి ఇది అగ్రెసివ్ అయింది, చాలా అగ్రెసివ్ అయింది. ఎందుకు అగ్రెసివ్ అయింది అంటే మనం చూసినాము 4వ తారీఖు వెన్నుపోటు దినోత్సవం అవును సక్సెస్ఫుల్గా జరిగింది. ప్రజలు వాళ్ళకు వాళ్ళై వచ్చి ఆ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఎందుకంటే ప్రభుత్వం మీద ఒక వ్యతిరేకత. ఇప్పుడు 12వ తారీఖు రేపు, ఈ 12వ తారీఖు గురించి నేను 3 రోజుల నుంచి మొత్తుకుంటున్నాను. 12వ తారీఖు అనగానే వాళ్ళ అంటే ప్రభుత్వం ఉణుకుతుంది. ఎందుకంటే ప్రజలకి ఏం మంచి చేయలేకపోయినాము. 6 హామీలు ఇచ్చి 6 హామీలు కూడా మొత్తానికి ఒక్కటి కూడా అమలు చేయలేదు. 4వ తారీఖు వెన్నుపోటు దినోత్సవం జరిగింది. ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక మంచి ప్రోగ్రాం అనేది జరిగింది. మళ్ళీ 12వ తారీఖు కూడా జరిగితే మొత్తానికి ప్రభుత్వం మీద చాలా చెడ్డ పేరు అనేది వస్తుంది అని చెప్పి తల్లికి వందనం ఇస్తామంటున్నారు. తల్లికి వందనం వద్దాం సార్, తల్లికి వందనం దగ్గరికి. చాలా జోక్ ఏంటి అంటే తల్లికి వందనం ఇస్తామన్నారు. ఎంతమందికి ఇస్తామన్నారు? 67 లక్షల మందికి ఇస్తామన్నారు. నేను సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను, ఈశ్వర్ గారు, ఎంతమంది ఉన్నారు పిల్లలు ఆంధ్రప్రదేశ్లో? పిల్లలు యూడైజ్ ప్రకారం, వాళ్ళ లెక్కల ప్రకారం మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో యూడైజ్ ప్లస్ ప్రకారం రాష్ట్రంలో విద్యార్థుల సంఖ్య 87,42,000 సార్. 87,42,000 ఉంటే అందులో 67 లక్షల మందికి ఇస్తే మిగతా పిల్లలు చదవకూడదా? అంటే 20 లక్షల మంది పోయినట్టేనా? అదే అడుగుతున్నాం మిమ్మల్ని. చదవకూడదా? వాళ్ళకి తల్లికి వందనము లేదా అమ్మఒడి అందకూడదా? అంటే ఇస్తారేం తర్వాత, ఈ అడ్మిషన్స్ ఇంకా పూర్తయిన తర్వాత? స్కూల్స్ రేపు 12వ తారీఖు నుంచి కదా సార్ స్టార్ట్. రేపు 12వ తారీఖు నుంచి స్కూల్ స్టార్ట్ అయినప్పుడు ఆ తర్వాత ఇస్తాము, వచ్చే సంవత్సరం చదువుకోండి, వచ్చే సంవత్సరం యాడ్ చేస్తాము అని చెప్పేసి చెప్పడం అన్నది మోసం కాకపోతే ఇంకేమవుతుంది? 13,000 కోట్ల రూపాయలు కావాలి ఈ రోజు తల్లికి వందనం ఇవ్వాలంటే. మీరు ఖర్చు పెట్టేది 8,745 కోట్లు మాత్రమే. కరెక్ట్. మరి మిగతా డబ్బులు ఏం చేద్దాం అనుకుంటున్నారు? అంటే మొత్తానికి 13,113 కోట్లు కావాలి. ఎంత పెడుతున్నారు ఇప్పుడు? 8,745 కోట్లు మాత్రం. 5,000 కోట్లు పోయినట్టేనా? అదే చెప్తున్నాను, మొత్తానికి మోసం చేశారు. సరే, ఈ 67 లక్షల మందికి నేను అదే చెప్తున్నాను. 2014 నుంచి 19 మధ్యలో రుణమాఫీ అన్నారు. అవును, అంతా రుణమాఫీ చేస్తామన్నారు. తర్వాత ఏదో కొంత చేసి చేతులు దులుపుకొని మీడియా వాళ్ళు ప్రశ్నిస్తే మీడియా వాళ్ళని భయపెట్టే స్థాయికి ముఖ్యమంత్రి దిగిండు. అవును, అట్లాంటప్పుడు మరి ఈ 67 లక్షల మందికైనా ఇస్తారా? లేదంటే 67 లక్షల మంది పేర్లు వేసేసి ఇది లిస్టు? అప్పుడు కూడా అంతే కదా, రుణమాఫీ కూడా పంచాయతీ కార్యాలయాల దగ్గర లిస్టు పెట్టారు. ఈ రైతు అర్హుడు అని పెడితే అయిపోయినట్టే. అదే చెప్తున్నాను, ఈ 67 లక్షల మంది కన్నా ఇస్తారా లేదా వాళ్ళకు కూడా లిస్టింగ్ వేసి ఊకుంటారా? ఇది కాకుండా మిగిలిన వాళ్ళు ఎవరైతే 20 లక్షల మంది ఉన్నారో పిల్లలు, ఆ 20 లక్షల మంది. కానీ అసలు పాయింట్ ఇంకోటి మర్చిపోయాం, ఆల్రెడీ ఒక ఏడాది ఎగ్గొట్టేశారు. అదే ఎగ్గొట్టేశారు. ఆ ఖర్చు సార్ ఒక ఏడాది 90 లక్షల మంది పిల్లల్ని మోసం చేశాం. రెండో ఏడాది ఇంకా 20 లక్షల మందికి పెండింగ్ ఉంది ఇంకా చెప్పడానికి. అదే ఇస్తారా లేదో తెలియదు, వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారమే. ఒక చిన్న మాట సార్, ఒక సంవత్సరం మీరు తల్లికి వందనం ఇవ్వలేదు, అమ్మఒడి ఇవ్వలేదు. అవును సార్, ఒక్కసారి ఆలోచించండి, ఎంతమంది పిల్లలు డ్రాప్అవుట్ అయి ఉంటారు, ఎంత భవిష్యత్తు నాశనం అయి ఉంటుంది. ఎవరి భవిష్యత్తు తెలుసా మీకు? అది ఒక ఇంటి భవిష్యత్తు కాదు, రాష్ట్ర భవిష్యత్తు, ఒక తరం భవిష్యత్తు. ఒక సంవత్సరం అంటే ఒక సంవత్సరం భవిష్యత్తుని సక్సెస్ఫుల్గా నాశనం చేసి ఈ తరం భవిష్యత్తులో కూడా 20 లక్షల మందికి ఈ రోజు వాళ్ళ జీవితాలు నాశనం చేసే పని చేస్తున్నారంటే నిజంగా ఇంత విచిత్రం నాకు అర్థం కావట్లేదు. 12వ తారీఖు రేపు అయితే 11వ తారీఖు సాయంత్రం అనౌన్స్ చేస్తారా? ఇది ఎక్కడిది సార్? నాకు అర్థం కాదు. నా పిల్లలు 12వ తారీఖు స్కూల్కి వెళ్ళాలి, నేనేం చేస్తాను? నెల ముందు, 15 రోజుల ముందు, 10 రోజుల ముందు అరేంజ్మెంట్స్ చేసుకుంటానా లేదా? మీ పిల్లలు కూడా చేశారా లేదా? మరి ఈ పిల్లలకి ఎందుకంటే ఇంత అన్యాయం? వాళ్ళు పేద పిల్లలు, ప్రభుత్వ పాఠశాల పిల్లలు కదా. అర్థం కాని విషయము ఎంత ఘోరం సార్ నాకు. అంటే మీరు 6 హామీలు ఇచ్చి రేపు పొద్దున సంవత్సరం అయితే మీరు అధికారంలోకి వచ్చి 6 హామీలలో మీరు మొదటి హామీ పూర్తి చేస్తాం. ఇది నాకు ఎందుకో పోయిన సంవత్సరం గ్యాస్ బండ ఇస్తామన్నారు కదా, గుర్తుందా మీకు? ఒకటిచ్చి ఏదో కొంతమందికి తూతూ మంత్రంగా ఒకటిచ్చి ఆపారు. ఆ ఒకటిచ్చిన తీసుకున్న వాళ్ళ ఎంతమందికి డబ్బులు పడ్డాయనేది ఇప్పుడు అది తెలియదు. ఎవరిని అడిగినా కూడా, నేను చాలా మంది ఎవరిని అడిగినా నాకైతే రాలేదన్నా, మరి పక్కింటోడికి వచ్చిందో, ఆ పక్కింటోడేమో నాకైతే రాలేదు, పక్కింటోడికి వచ్చిందో, అదే జరుగుతుంది. కానీ మొత్తం పక్కింటోళ్ళందరూ ఇదేనా? అదే అర్థం కావట్లేదు. మొత్తం రాష్ట్రంలో ఇదే జరిగింది. సేమ్ అదే సిచ్యువేషన్ ఇప్పుడు తల్లికి వందనం కూడా అయితే రాష్ట్ర భవిష్యత్తు
మొత్తం మట్టి కొట్టుకుపోద్ది. Yes. దయచేసి ఈ పనులు ఈ రాష్ట్ర పిల్లల భవిష్యత్తు చేయకండి. రాష్ట్ర భవిష్యత్తు సరే 12వ తారీఖు మీరు 67 లక్షల మందికి ఇస్తా ఉన్నారు, 20 లక్షల మందికి ఎగ్గొట్టేశారు, సంవత్సరం ఎగ్గొట్టేశారు, నాశనం చేశారు వాళ్ళ భవిష్యత్తు. సరే మరి నిరుద్యోగుల పరిస్థితి ఏంది? నిరుద్యోగులకి 36,000 రూపాయలు ఆల్రెడీ బకాయి పడ్డారు కదా మీరు. అవును, కరెక్ట్. ఇప్పుడు మళ్ళీ ఈ నెల స్టార్ట్ అయిపోయింది అంటే కొత్త సంవత్సరం స్టార్ట్ అయితే వస్తుంది మళ్ళీ ఇంకో 3,000 యాడ్ చేయాలి అంటే 39,000 బకాయి పడతారు. అది నెక్స్ట్ వచ్చేసి సరే విద్యార్థుల పరిస్థితి 20 లక్షల మందికి నాశనం చేశారు. రైతుల సంగతి ఏంటి సార్? ఏం చేద్దామంటారు రైతుల్ని? అంటే పంటలు వేయడం మానేసి ఇంట్లో రైతులు కూర్చుంటే సరిపోద్దా? అంటే పిల్లల్నే పుట్టించండి అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. పిల్లల్ని పుట్టించిన వాళ్ళకి ఏదో ఇస్తామన్నట్టు కూడా నాకు ఎక్కడ విన్నాను. అయితే రైతులు ఏం చేయాలి? రైతులు పంటలు ఆపేసి మొత్తం సంవత్సరం ఇంటిలో కూర్చోబెడితే అప్పుడు ఇంటింటికి వచ్చి బతుకులు ఆడతారా? అయ్యా మీరు పంట వేయండి అయ్యా, అయ్యా పంట వేయండి అయ్యా అని చెప్పేసి ఇట్లా మోసం చేస్తే నిజంగా దీనికంటే ఘోరం ఏముంటుంది? అదే కాకుండా గ్యాస్ సిలిండర్లు మహిళల్ని సార్ 1,500 రూపాయలు అన్నారు. 1,500 లెక్కేసారు. నీకు 1,500, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000, ఒక్కొక్క చిన్నపిల్ల వచ్చింది ఈయనకు 15,000 అన్నారు. ఆ వీడియో ఒక్కొక్కరు అయితే డీజేలు వేసి మరీ డాన్స్ చేశారు ఆ వీడియోకి. కావాలి మీకు ఏమైనా చూపించమంటే మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను. చూపించండి సార్, మీరు ఈ రోజు కాకపోతే ఎప్పుడు చూపిస్తారు? ఈ రోజు అవసరం ఆ వీడియో, తప్పకుండా చాలా ఘోరము. తప్పకుండా అదంతా వదిలేయండి. ఇంత విచిత్రం. నేను 4 సార్లు చెప్పా ఇది. బస్సుకైతే ఏ ఆటంకం లేదు. అవును, అది 3,500 కోట్లే కావాలి. అది కూడా ఇవ్వకుండా ఇస్తే అలవాటు అయిపోద్ది. సరే ఎంత ఘోరం. పేదోడిని ఎంతలా వీళ్ళు అడ్జేస్తున్నారు చూడండి. ఇస్తే అలవాటు అయిపోద్ది. జగన్మోహన్ రెడ్డి ఫ్రీగా ఇచ్చి అలవాటు చేసినాడు, మనం కూడా ఇవ్వకూడదు. అండ్ నాకు ఇంకో డౌట్ వస్తుంది సార్. ఇచ్చిన హామీలు ఎన్ని? 6. అవును. వీళ్ళు సంవత్సరానికి ఒకసారి ఇట్నే తలుక్కుమని, రేపు పొద్దున సంవత్సరం అవుతుందంటే సంవత్సరానికి ఒకసారి తలుక్కుమని ఒక్కొక్క హామీలో సగం మందిని లేకుండా చేసి సగం మందికి అనౌన్స్ చేసే పరిస్థితులు ఉంటాయని చెప్పేసి డౌట్ వస్తుంది నాకు. ప్రస్తుతం ఇది పరిస్థితి. నెక్స్ట్ సార్, ఈ రోజు పొగాకు రైతులే కాదు రాష్ట్రంలో ఉన్న రైతులందరూ జగన్మోహన్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పాలి. దయచేసి ఈ మాట ఒకసారి రైతులు గమనించాలి. ఎందుకు చెప్తున్నంటే పొగాకు రైతులకి అన్యాయం జరుగుతుంది, కొనుగోళ్లు చేయట్లేదు. అదే కదా టాపిక్. జగన్మోహన్ రెడ్డి గారు లేచిండు, కొనుగోలు అయిపోయినాయి. కరెక్ట్. ప్రతి రైతు థ్యాంక్స్ చెప్పాలి జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఇంకొక విషయం కూడా చెప్తాను, మీరు చాలా మంచి పాయింట్ చెప్పారు. ఈ రోజు తల్లికి వందనం 4వ తారీఖు జరిగినటువంటి ఏదైతే వెన్నుపోటు దినం ఉందో, జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ ఏదైతే వెన్నుపోటు దినం జరిగిందో చేసిరో దానికి ప్రతిఫలంగా ఈ రోజు ఈ అమ్మఒడి తల్లికి వందనం అనేది ఈ సూపర్ 6 మీద ఆయన ఎన్నిసార్లు మాట్లాడారు, వైఎస్ఆర్సీపీ ఎన్నిసార్లు నిలదీసిందో తప్పనిసరిగా ఇవ్వాల్సిన సిచ్యువేషన్ జగన్మోహన్ రెడ్డి గారికి తప్పనిసరి ఎట్టి పరిస్థితిలో ఇవ్వాల్సిందే అనేటటువంటి సిచ్యువేషన్ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఈ తల్లికి వందనం అనేది ప్రభుత్వం ఇవ్వట్లే. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మెడలు వంచిప్పిస్తున్నాడు. ఒకటి జగన్మోహన్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పండి. 2 సాక్షి మీడియాకి థ్యాంక్స్ చెప్పండి. ఎందుకంటే మిమ్మల్ని పొగడడానికి కాదు, సారీ, బట్ సాక్షి మీడియాలో రోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాల మీద మాట్లాడి అరే ప్రజలలో ఎక్కడ వ్యతిరేకత వస్తుందో అని చెప్పేసి భయం వేడై ఈ రోజు ఆ తల్లికి వందనం. నెక్స్ట్ 3వది థ్యాంక్స్ చెప్పవలసింది ఈశ్వర్ గారు లాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళకి. ఎందుకంటే రోజు ముత్తుకుంటున్నాం కదా మేమే, అందువల్ల మాకు కూడా ఒక థ్యాంక్స్ చెప్పాలి. ఎంత ఘోరమైన పరిస్థితులు అంటే పైన పటారం లోన లోటారం అని చెప్పేసి ఒక మాట ఉంది సార్. ఇది మాక్సిమం ఆంధ్రాలో వాడరనుకుంటే తెలంగాణలో వాడతారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి సేమ్ ఇట్లనే మారింది. ఎలాగా అంటే డిజిటల్ యుగము. చంద్రబాబు నాయుడు గారు మొత్తం ఒక కార్పొరేట్ మ్యాన్, స్టైలిష్ కార్పొరేట్ సీఎం. కానీ లోన చూస్తే పరిస్థితులు ఎట్లున్నాయంటే ఒక్కలకి ఉద్యోగాలు లేవు, మహిళలకి రక్షణ లేదు, ఆడబడితే ఆడ రేప్ కేసులు, చిన్న పిల్లల్ని కూడా వదిలిపెట్టని కామాంధులు తిరుగుతున్నారు. ఘోరంగా మళ్ళీ చెప్తున్నా ఈరోజు పరిస్థితులు. 14 మంది కలిసి సార్ ఒకసారి ఆ చిన్నారి 14 సంవత్సరాల చిన్నారి 9వ తరగతి ఒకసారి ఊహించండి సార్. ఆ బాధ, ఆ నొప్పి గురించి మనం మాట్లాడదామా? అది ఎంత తరబడి 14 మంది. అందులో ఎంత ఘోరం అంటే ఒక కొడుకు ఉన్నాడు ఎదవ, అందులోనే ఒక తండ్రి ఉన్నాడు ఎదవ. కొడుకు దగ్గర నుంచి వీడియో తీసుకొని తండ్రి కూడా పోయి ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసినటువంటి పరిస్థితులు. ఈరోజు అంత ఘోరమైన పరిస్థితుల్లో రాష్ట్రం ఉంటే ఎంత సార్ 188 మంది మీద అత్యాచారం జరిగితే 15 మందిని చంపేశారు ఆ అత్యాచారంలో. ఇది మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విషయం. కానీ ఒక్క ట్వీట్ చేసిండా సార్ ముఖ్యమంత్రి గారు? ఒక్క ట్వీట్ చేసిందా సార్ మన గౌరవనీయులు అన్ని శాఖల మంత్రి గారు లోకేష్ గారు? ఒక్కసారన్నా మన హోంమంత్రి గారు వచ్చేసి ఈ అన్యాయం జరిగింది, దీన్ని చేస్తున్నానని చెప్పారా సార్? కానీ రెచ్చగొట్టడానికి ట్వీట్. ఎంత ఘోరం అంటే సార్, వీళ్ళే వైసీపీ ఎంత గొప్ప, జగన్మోహన్ రెడ్డి కెపాసిటీ ఏంటి అన్నది వీళ్ళే ట్వీట్ చేశారు. ఇవాళ అదేంటది ఎట్లా చేశారంటే, నేను వాయిస్ వినిపించాను, వీడియో చూపిస్తా అన్న, ఒకసారి జూమ్ చేస్తే మీరు. ఇది ఈరోజు ట్విట్టర్లో వీళ్ళు చేసినటువంటి ట్వీట్ 5 గంటలకు ముందు చేశారు.
ఆడవాళ్ళు ధర్నా చేస్తున్నారు నల్ల బలూన్లు వేసుకొని, కొంచెం జాగ్రత్తగా మీరు చూడాలి. ఈ ఆడవాళ్ళు ట్విట్టర్ హ్యాండిల్ ఎవరిది? టీడీపీదే ట్విట్టర్ హ్యాండిల్ ఇది. ఓకే, మీరు ఇక్కడ చూస్తే ఆడవాళ్ళు ఉన్నారు. ఎంతమంది ఉంటారు అంటే మొత్తానికి తిప్పి కొడితే ఒక 50 మంది ఉంటారు. అంతమంది కూడా లేరు, ఉండరు. సరే, ఇక్కడ కొంచెం పైకి వెళ్దాం. పైకి వెళ్తే ఇక్కడ చూడండి, కింద వైసీపీ వీడియో ఒకటి వేసారు, రాళ్ళు పడుతున్నాయని. ఆ జనసంద్రం చూడండి, వైసీపీకి వచ్చినటువంటి జనసంద్రం వీళ్ళే మళ్ళేసింది. ఇది టీడీపీ ట్విట్టర్ హ్యాండిల్ ఇది. ఓకే, టీడీపీ జగన్ వస్తే ఎలా ఉంటుంది సముద్రం అని. అది సార్, నేను సినిమా హీరోలకు చూసిన, కానీ ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. నిజంగా అన్ని పార్టీలను పక్కన పెట్టేసి, ఈ మీడియా సంస్థలను పక్కన పెట్టేసి, ఇండియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి ఒక లీడర్, మాస్ లీడర్ ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు దిగిండు అంటే ఒక్కసారి చూద్దాం, ఒక్కసారి అట్లీస్ట్ దూరంగా కనిపిస్తాడేమో అని చెప్పేసి వెళ్ళి చూసేటటువంటి వ్యక్తులు మన దగ్గర జనాలు ఉన్నారు. అదే పరిస్థితి ఈ రోజు మనం ప్రకాశం జిల్లాలో చూసినాం. ప్రకాశం జిల్లాలో సంద్రం 50% కూడా కొనుగోళ్లు జరగనటువంటి ప్రదేశంలో జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ దిగి అక్కడికి బోర్డు దగ్గరికి వెళ్ళేసరికి 90% కొనుగోలు చేసేసి అక్కడ పొగాకే లేకుండా చేశారు ఆఫీసర్లు. ఎందుకంటే హడావుడికి ఆర్డర్లు, అక్కడ కనిపిస్తే పొగాకు ఆడ కూర్చుంటాడు జగన్మోహన్ రెడ్డి. వాంబో ఈ పరిస్థితులు రావద్దు, ఆల్రెడీ ఇజ్జత్ పోయింది. రేపు 12వ తారీఖు ఇంకా విచిత్రం, పండుగ చేసుకుంటారట. ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది, రేపు పండుగ చేస్తాం. దేనికి అంటే ప్రజల్ని మోసం చేసినందుక, విద్యార్థులను మోసం చేసినందుక, మహిళలకి రక్షణ కల్పించినందుక, దేనికి వీళ్ళు పండుగ చేసుకుంటున్నారు నాకు అసలు అర్థం కావట్లేదు. ఎంత ఘోరం అంటే, రైతుల గురించి ఒక చిన్న మాట చెప్తా సార్. రైతులకి వీళ్ళు చేసిన అవమానము, అన్యాయం ఈ రోజుది కాదు సార్, ఈ రోజుది కాదు. బషీర్బాగ్ కాల్పుల దగ్గర నుంచి మొదలుకొని చంద్రబాబు నాయుడు గారికి ప్రతిసారి రైతులంటే ఒక చిన్న చూపు. ఇది ఇప్పటిది కాదు, ఎప్పుడు కూడా రైతు అనగానే అసలు వ్యవసాయ దండగాడు అంటారు. వ్యవసాయం మా నాన్న అనేటోడు ఒకసారి అన్నాడు, చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ దండగాడు అని చెప్పేసి. ఆ టైంలో కూడా వ్యవసాయానికి పెద్దపీట వేసింది రాజశేఖర రెడ్డి గారే. దాని తర్వాత భారతదేశంలో వ్యవసాయానికి పెద్దపీట వేసింది జగన్మోహన్ రెడ్డి గారు. రైతన్నల బాధ ఏంటో తెలుసుకున్నాడు. నీళ్ల దగ్గర నుంచి, కరెంటు దగ్గర నుంచి, వాళ్ళకి ఆర్థిక సహాయం వరకు ప్రతి విషయం చేసినట్టు. లాస్ట్ ఒక మాట చెప్పి మూస్తే సార్, ఈ రోజు తల్లికి వందనం అయినా సరే, రైతులకి డబ్బులు ఇచ్చుడైనా సరే, నిరుద్యోగులకైనా సరే, మహిళలకైనా సరే, ఇవన్నీ కాపీ చేసినవి స్కీమ్స్. ఎవరి దగ్గర నుంచి కాపీ చేసిర్రు అంటే, కేవలం 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి 20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు కాపీ చేసిన స్కీమ్స్ ఇవి. కాపీ చేసి కూడా కరెక్ట్ గా, అది అంటారు కదా, కాపీ నకల్ కర్నేకు అకల్ హోనా పడతా అంటారు. నకల్ చేయాలంటే అకల్ కావాలి. ఆ అకల్ కూడా లేకుండా ఈ రోజు కాపీ కూడా పూర్తిగా చేయలేకపోతున్న పరిస్థితులు. అదన్నా సరే కనీసం చేయండి, చేసి ప్రజలకి మంచి చేయండి. ఈ 67 లక్షలు అంటున్నారు కదా, అది ఆపండి. 87 లక్షలు ప్రతి విద్యార్థికి ఇవ్వండి, ఇంటికెళ్ళి ఇవ్వండి. లేకపోతే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు నాశనం అవుతుంది. రేపొద్దున ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి, 2029లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా రిపేర్ చేయలేని పరిస్థితి ఉంటుంది రాష్ట్రం. అందుకే ఈ రోజే యాక్ట్ అవ్వండి.